రైతాంగానికి నమస్తలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వర్షాధారంగా కర్రపెండల సాగు, మేలైన యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు. ఖరీఫ్ కు అనువైన పెసర రకాలు, తక్కువ సమయంలోనే పంట చేతికి. భూసార పరీక్షలకు సమయం ఇదే, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులంటున్న శాస్త్రవేత్తలు. ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలానికి విశిష్ట స్థానం ఉంది. ప్రధానంగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 22,000 ఎకరాల్లో ఈ పంటని సాగు చేస్తున్నారు. వర్షాధారంగా జూన్, జులై మాసాల్లోనూ నీటిపారుదల కింద సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. దుంపజాతి పంట అయిన కర్రపెండలాన్ని ముఖ్యంగా సగ్గుబియ్యం, గంజిపొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి రుచికరమైన ఆహారం కూడా. దీని దుంపల్ని ఉడకబెట్టి తింటారు. కర్రపెండల నుంచి వివిధ ఉత్పత్తుల్ని తయారు చేసే పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉండటంతో వేలాది మంది రైతులు ఈ పంట సాగుతో ఉపాధి పొందుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా కర్రపెండల సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్య సరళిలో సాగు చేసే దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలం ప్రధానమైనది. దేశవ్యాప్తంగా 5,70,000 ఎకరాల్లో సాగులో ఉంది. కర్రపెండలాన్ని కసావా లేదా టాపియోకా అంటారు. ఇది ఉష్ణ మండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో ఉన్న ఈ పంటను ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో అధికంగా సాగు చేస్తున్నారు. జూన్, జులై మాసాల్లో ఈ దుంప పంటను సాగు చేస్తారు. డిసెంబర్ నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంటకాలం రకాన్ని బట్టి 8 నుంచి 10 నెలలు ఉంటుంది. కర్రపెండలం దుంపల్లో పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వరి పండని ప్రాంతాల్లో, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం ప్రధాన ఆహారం. దీని దుంపల నుంచి తయారు చేసే పౌడర్ను వస్త్ర పరిశ్రమల్లో షైనింగ్ కోసం వాడతారు. అలాగే సగ్గుబియ్యం, జిగురు తయారీ, పశువుల దాణా తయారీ పరిశ్రమల్లోనూ ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దుంపలు తీయగా ఉంటాయి కనుక చిప్స్ తయారీలోనూ వివిధ వంటకాల్లోనూ వాడుతున్నారు. పెద్దాపురం డివిజన్లో కర్రపెండలం దుంప లభ్యత ఉండడంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువు తీరాయి. మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండడం, నీటి వసతి తక్కువగా ఉండడంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గు చూపుతున్నారు. సంవత్సరం పాటు ఈ ఒక్క పంటే రైతులకు ఆధారం. తేలికపాటి ఇసుక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్రగరప నేలల్లో కర్రపెండలం దుంప వృద్ధి అధికంగా ఉంటుంది. మన ప్రాంతంలో సాగుకు అనుగుణంగా H226, H165, శ్రీప్రభ, శ్రీజయ, శ్రీప్రకాష్ వంటి రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటి పంటకాలం 8 నుంచి 10 నెలలు. పెద్దాపురం ప్రాంతంలో రైతులు గత పంట నుంచే విత్తనాన్ని సేకరించి 2 నెలల పాటు విత్తనం భద్రపరుస్తారు. విత్తనాన్ని కొమ్మలతో ప్రవర్ధనం చేస్తారు. 7 నుంచి 10 నెలల వయసున్న బలమైన కొమ్మలను విత్తనపు కర్రలుగా ఉపయోగించాలి. విత్తనపు కొమ్మల కొన భాగాన్ని, మొదలు భాగాన్ని తొలగించి 20 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ విత్తనపు ముచ్చెల నుంచి వేర్లు వృద్ధి చెందేందుకు 7 నుంచి 10 రోజుల పాటు నారుమడిలో పెంచాల్సి ఉంటుంది. ఎకరాకు 5,000 విత్తనపు ముచ్చెలు అవసరమవుతాయి. వీటిని పెంచేందుకు 1 మీటరు వెడల్పు, 2.5 మీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన 2 నారుమడులు అవసరం. నారుమడిలో నాటే ముందు మ్యాంకోజెబ్ 3 గ్రాములు, డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముచ్చెలను ముంచి నారుమడిలో పక్కపక్కనే నాటుకోవాలి. 7 నుంచి 10 రోజుల్లో ముచ్చెలు వేర్లు తొడిగి చిగురించడం ప్రారంభమవుతుంది. వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చెదల నివారణకు 20 కిలోల లిండెన్ లేదా మిథైన్ పెరాథియాన్ పొడి వేసి కలియదున్నాలి. నేలను 30 నుంచి 35 సెంటీమీటర్ల లోతుగా 3-4 సార్లు దుక్కి చేయాలి. వర్షాల వల్ల భూమిలో తగినంత తేమ చేరిన తర్వాత ఆరోగ్యవంతమైన వేరు, చిగురు తొడిగిన ముచ్చలను నాటడానికి ఉపయోగించాలి. వరుసలు, మొక్కల మధ్య ఎటు చూసినా 90 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లుగా 5 సెంటీమీటర్ల లోతులో ముచ్చలు నాటుకోవాలి. నాటిన వారం 10 రోజుల్లో ముచ్చల నుంచి కొమ్మలు విస్తరించడం ప్రారంభమవుతుంది. నాటిన 10 నుంచి 15 రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో 40 సెంటీమీటర్ల పొడవున్న వేరు తొడిగిన ముచ్చలను నాటాల్సి ఉంటుంది. కర్రపెండలం నాటిన 15 నుంచి 90 రోజుల వరకు కలుపు లేకుండా నివారించాలి. ఈ పంటకు నత్రజని, పొటాషు ఎరువులను పైపాటుగా అందించాలి. ఎకరాకు 24 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్ సరిపోతుంది. దీన్ని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. ప్రతి మొక్క చుట్టూ గొప్పు చేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. 3 నెలల వరకు తోటలో రసం పీల్చు పురుగులు, మచ్చ తెగుళ్ల బెడద లేకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ పంటలో ప్రధానమైన సమస్య కసావా మొజాయిక్ వైరస్. దీనికి నివారణ లేదు కాబట్టి తెగులు సోకని తోటల నుండి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. వైరస్ ను వ్యాప్తి చేసే తెల్లదోమను సకాలంలో అరికట్టాలి. దోమ కనిపించిన వెంటనే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొపినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మొజాయిక్ వైరస్ ను సమర్థంగా తట్టుకునే శ్రీరక్ష 1, శ్రీరక్ష 2 రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి. కర్రపెండలం దుంప ఊరుదల వర్షం మీద ఆధారపడి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 3 నీటి తడులు ఇవ్వగలిగితే దుంప బాగా ఊరి దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఈ పంటను జూన్, జూలైలో నాటితే ఫిబ్రవరి, మార్చిలో దిగుబడి వస్తుంది. ఈ సమయంలో దుంప తవ్వి సగ్గుబియ్యం ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఈ ప్రాంతంలో రైతులు కర్రపెండలం దుంప ఊరుదలను బట్టి ఎకరాకు 40 నుంచి 50 పుట్ల దిగుబడి సాధిస్తున్నారు. ఒక్కో పుట్టిని 225 కిలోలుగా లెక్కిస్తారు. ఎకరాకు 25,000 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే పుట్టి ధర 1000 నుండి 1300 మధ్య మాత్రమే పలకటం వల్ల రైతుకు సరైన ఆర్థిక ఫలితాలు దక్కడం లేదు. కర్రపెండలం పంటపై ఆధారపడిన రైతులు ఏడాదిలో ఒకే పంటను తీసే అవకాశం ఉండడం, సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల గతంలో 90,000 ఎకరాలు ఉండే సాగు విస్తీర్ణం ఇప్పుడు 22,000 ఎకరాలకు పడిపోయింది. దీంతో ఈ పంట ఆధారంగా ఏర్పడిన సగ్గుబియ్యం పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. పుట్టికి కనీసం 2,000 రూపాయల ధర లభిస్తే దీని సాగు పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అపరాలలో పెసర ముఖ్యమైనది. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు తరువాత వేసే పంటకు నత్రజని అధికంగా లభిస్తుంది. ప్రస్తుతం భూములను దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఈ నేపథ్యంలో పెసర సాగుకు అనువైన రకాలు, యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ 15 నుండి జులై 15 వరకు, కృష్ణా, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్, జులై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు.
కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖరీఫ్కు అధిక దిగుబడులనిచ్చే అనువైన పలు రకాలు ఉన్నాయి. తెలంగాణ నుండి విడుదలైన రకాలు MGG 295 రకం పంటకాలం 60 నుండి 65 రోజులు. ఈ మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాపు మొక్క పైభాగానే ఉండి గింజ మధ్యస్థ లావుగా సాదాగా ఉంటుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది. మవ్వకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. మరో రకం WGG 37. ఈ రకం పంటకాలం కూడా 60 నుంచి 65 రోజులు. గింజ ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంది. రాష్ట్రమంతటా అన్ని కాలాల్లో పండించడానికి అనుకూలమైనది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎల్లో మొజాయిక్ తెగులు తట్టుకుంటుంది. TM 96-2 పంటకాలం 60 నుంచి 65 రోజులు. రబీ, వేసవి, మెట్ట, మాగాణిల్లో వేసుకోవచ్చు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అధిక తేమను, బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి. ముఖ్యంగా వరి మాగాణులకు అనువైన రకం MGG 348. భద్రాద్రి పేరుతో కూడా పిలుస్తారు. ఈ రకం పంటకాలం 65 రోజులు. ఖరీఫ్, రబీకి అనువైన రకం. ఎకరాకు 4 నుండి 5 క్వింటాల దిగుబడి వస్తుంది. మొక్క పొట్టిగా ఉండి అంతర పంటకి అనుకూలం. రబీ సాగుకు అత్యంత అనుకూలమైనది. బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది. MGG 347. మధ్య నుండి విడుదలైన ఈ రకం పంటకాలం 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాయ మొక్క పైభాగాన ఉండి గింజ లావుగా సాదాగా ఉంటుంది. మొవ్వకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. MGG 42. ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు అనువైన రకం. ఎకరాకు 4 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. పొడవైన కాయలు కలిగి, లావు కలిగి, మెరుపు గింజలు ఉంటాయి. పల్లాకు తెగులు తట్టుకుంటుంది. ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా అనువైన రకం. ఆంధ్రప్రదేశ్ నుండి విడుదలైన రకాలు LGG 407. ఈ రకం 3 కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. పంటకాలం 65 నుండి 70 రోజులు. పల్లాకు, నల్ల, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. LGG 460. ఈ రకం పంటకాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. కాయలు గుత్తులు గుత్తులుగా పైభాగంలో ఉండి కోయడానికి సులువుగా ఉంటుంది. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. మొవ్వుకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. వరి మాగాణులకు అనువైన రకం LGG 450. ఈ రకం పంటకాలం కూడా 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కోత సమయంలో వర్షాలు కురిసినా కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా ఉంటాయి. LGG 410. ఈ రకం పంటకాలం కూడా 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒకేసారి కోతకొస్తుంది. వరి మాగాణులకు అనువైన రకం IPM 214. ఈ రకం పంటకాలం కూడా 65 నుంచి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకొచ్చే రకం. గింజలు మధ్యస్థలావుగా మెరుస్తుంటాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పెసర సాగుకు నేల తయారీ చాలా ముఖ్యం. ఒకసారి నాగలితోనూ 2 సార్లు గుర్రుతోనే మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేయాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు. తొలకరిలో ఎకరాకు విత్తనం 6 నుండి 7 కిలోలు సరిపోతుంది. విత్తనాన్ని విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరామ్తో 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమితాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు తెగుళ్లు, రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. పెసర వర్షాధారపు పంట. కాని వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి 30 రోజుల దశలో ఒకసారి, 45 నుంచి 50 రోజుల దశలో మరోసారి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. పూత దశలో నీటి తడులు ఇవ్వకూడదు. పెసర సాగులో కలుపు నివారణ కూడా కీలకమే. పెండిమెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50%
ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చెయ్యాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గుర్రుతో అంతర కృషి చెయ్యాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాప్రాస్ ఇథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పిచికారీ చెయ్యాలి. ఊదతో పాటు చిప్పెర గరికలాంటి గడ్డిజాతి కలుపు ఉంటే క్విజలోఫాస్ ఇథైల్ 5% 400 మిల్లీలీటర్లు పిచికారీ చెయ్యాలి. వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే 2 ఆకుల దశలో ఎకరాకు ఇమజితాఫిర్ 200 మిల్లీలీటర్లు పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. గత కొన్ని సంవత్సరాలుగా అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడటం వలన మన భూమిలో పోషకాల సమతుల్యత లోపించింది. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయే తప్ప దిగుబడులు పెరగటం లేదు. భూసార పరీక్షలు చేయటం ద్వారానే పంట పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకుని సరైన మోతాదుల్లో వేసుకోవచ్చు. అయితే రైతులు ఏ విధంగా మట్టిని సేకరించాలి, ఎక్కడ పరీక్ష చేయించాలో తెలియచేస్తున్నారు రాజేంద్రనగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. నేలలో ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నింటికన్నా ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరి అయినది కానిచో దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేగాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో పలు జాగ్రత్తలను పాటించాలంటున్నారు రాజేంద్రనగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ సమయంలో అంటే ఏప్రిల్, మే మాసంలో చాలా వరకు మన రైతులందరి ఈ నేలలన్నీ ఖాళీగా ఉంటాయి. పంటలన్నీ కూడా చాలా వరకు వాళ్ళు కోసేసుకొని ఉంటారు. కాబట్టి ఈ సమయంలో గనక మనం భూసార పరీక్ష చేసుకుంటే గనక మన భూమిలో పోషకాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి, ఏ పోషకాలు ఎక్కువ ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి అనేది మనకి సక్రమంగా తెలుస్తుంది. కాబట్టి రైతులు స్వయంగా వారి వారి పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి మీకు దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని పంపిస్తే గనక వాళ్ళు మీ భూమిలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి అనేది వాళ్ళు పరీక్ష చేసి మీకు చెప్తారు. ఆ రకంగా మనం ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతులు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మీరు కనుక కోతలు కనుక కోసేసి ఉన్నట్టయితే కనుక మీరు మీకు ఒకవేళ 5 ఎకరాలు ఉందనుకోండి, 5 ఎకరాల్లో ఒక 10-15 చోట్ల నుంచి 15 సెంటీమీటర్ల లోతులో అంటే నాగలసాల లోతులో మీరు మట్టి నమూనా తీసుకొని ఆ 10-15 చోట్ల నుంచి తీసుకున్న మట్టి నమూనాని ఒక మంచి గుడ్డ మీద కానీ లేకపోతే ఒక మంచి ప్లాస్టిక్ పేపర్ మీద కానీ వేసి బాగా కలిపేసేయాలన్నమాట. బాగా కలపాలి. కలిపి దాన్ని 4 సమభాగాలుగా విభజించాలి. దాన్ని ఏమంటారంటే చతుర్విభజన పద్ధతి అని అంటారు. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎదురెదురుగా ఉన్న భాగాలని తీసేసేయాలి. తీసేసి మిగిలిన 2 భాగాలు మళ్ళీ మనం కలపాలన్నమాట. అట్లా మీరు 1 కేజీ మట్టి వచ్చే వరకు మీరు ఆ పద్ధతిని మీరు పాటించినట్లయితే కనుక మనం సరిగ్గా మట్టి నమూనా సేకరించినట్టు అవుతుందన్నమాట. అదే కాకుండా మనం గనక ఈ భూసార పరీక్ష గనక చేయించుకుంటే గనక మామూలుగా వరి వేస్తుంటే గనక 2 సంవత్సరాలకి మీకు ఇచ్చిన ఆ కార్డు పనికి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఏప్రిల్, మేలో మీరు మట్టి నమూనా పరీక్షా కేంద్రంలో ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒకవేళ డిసెంబర్లో మీకు ఒక కార్డు ఇచ్చినా కూడా మీకు ఆ ఇచ్చిన భూసార పరీక్షా పట్టిక అంటే సాయిల్ హెల్త్ కార్డు మీకు 2 సంవత్సరాల దాకా పనికి వస్తుంది. పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించేటప్పుడు సాధారణంగా
పంటను బట్టి 4 నుంచి 5 అడుగుల లోతు గుంటను తవ్వాలి. ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. పండ్ల తోటల విషయంలో ఎకరాకు 2 నుంచి 4 చోట్ల మట్టి నమూనా సేకరించాలి. సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరబెట్టి మంచి ప్లాస్టిక్ బ్యాగ్లో గాని గుడ్డ సంచిలో గాని నింపి సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. దీంతో పాటు రైతు పేరు, సర్వే నంబర్, గ్రామం, మండలం, ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు, వేయబోవు పంట వివరాలను రైతులు కాగితంలో రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. అదే గనక మీరు పండ్ల తోటలు వేసుకోవాలంటే మాత్రం మీరు 4 అడుగులు 5 అడుగుల దాకా మీరు ఒక గుంత తీయాల్సి వస్తుంది. మనం ఒక 5 ఎకరాలకి ఒక గుంత సరిపోతుంది. మీకు ఒక గుంత 4 అడుగుల దాకా తీసి ప్రతి అడుగుకి మీరు మట్టి నమూనా తీసుకోవాలి. అలాగే మన రైతులు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, మట్టి నమూనాలు తీసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కాలువ పక్కన, లేకపోతే ఇలా మనం మామూలుగా పెంట కుప్పలు వేస్తాం కదా, ఆ పెంట కుప్పల పక్కన, లేకపోతే ఎరువుల సంచులు వేసారనుకోండి, ఆ ఎరువుల సంచుల దగ్గర కానీ, లేకపోతే చెట్టు నీడల్లో కానీ అట్లా తీసుకొస్తూ ఉంటారు. అట్లా తీసుకొస్తే కనుక అట్లాంటి మట్టి నమూనాలు మనకి పరీక్ష చేసినా కూడా పనికిరావు, మీకు సరైన ఫలితాలు ఇవ్వవన్నమాట. కాబట్టి అట్లాంటి ప్రదేశాల్లో మీరు మట్టి నమూనాలు తీయొద్దు. తీస్తే కనుక మీకు సరైన ఫలితాలు రావు. చౌడు భూములు చాలా వరకు మనం చూస్తున్నాము మన తెలంగాణలో. కానీ చౌడు భూములు అనగానే మన రైతులు ఏం చేస్తారంటే వెంటనే జిప్సం వేసేస్తారు. కానీ అన్ని చౌడు భూములకి జిప్సము పనికిరాదు. జిప్సము వేయటం మీకు ఖర్చు దండగా. మన భూసార పరీక్ష చేయించుకొని మీకు నల్ల చౌడు అని తెలిస్తే మాత్రం మీరు జిప్సం వేసుకోవాలి. అదే తెల్ల చౌడు అయితే కనుక మీరు జిప్సం వేసుకోవాల్సిన అవసరమే లేదు. తెల్ల చౌడు ఉంటే కనుక మనం మంచినీళ్ళతో బాగా ఇట్లా మళ్ళుగా చేసుకొని నీళ్లు నింపి ఒక 3-4 రోజుల తర్వాత మనం తీసేస్తే కనుక ఆ లవణాలు అంటే ఉప్పు, తెల్ల చౌడు అంటే ఏం లేదు ఉప్పు అనమాట, ఆ ఉప్పు అంతా కరిగిపోయి ఆ నీళ్లతో పాటు బయటికి వెళ్ళిపోతుంది. అదే కనుక నల్ల చౌడు అయితే కనుక సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం జిప్సం వేసుకోవాలి తప్పనిసరిగా. కాబట్టి మన రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జిప్సం వేసిన తర్వాత తప్పనిసరిగా ఆ మడుల్లో నీళ్లు నింపాలి. దీంతో పాటు మన రైతులు మన భూముల్లో గనక ఇప్పుడు భూసార పరీక్ష చేస్తే గనక మనకు తెలుస్తుంది ఏంటంటే సేంద్రీయ కర్బనం అనేది చాలా వరకు తగ్గిపోయి ఉంది భూమిలో. తెలంగాణ నేలల్లో అన్నిటిలో ఎక్కడ చూసుకున్నా కూడా మీకు మనకు సేంద్రీయ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి మన రైతులు చేయాల్సింది ఏంటంటే సేంద్రీయ ఎరువులు అనేవి ఎక్కువగా వాడాలి. అలాగే పచ్చిరొట్టి పైర్లు ఎక్కువగా వేసుకొని మీరు నేలలో కనుక కలయి దున్నుకుంటే కనుక మనం భూసార అంటే భూభౌతిక లక్షణాలు పెరుగుతాయి. ఏది పచ్చిరొట్టె పైర్లు వేసుకుంటే కనుక భూభౌతిక లక్షణాలతో పెరిగితే కనుక వాటితో పాటు మనకి పంటకి అవసరమైన సూక్ష్మజీవులు కూడా వాటి సంఖ్య కూడా పెరుగుతుందన్నమాట. ఇలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మన రైతులు తప్పనిసరిగా సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్టి ఎరువులు తప్పనిసరిగా వాడుకోవాలి. అలా కాకుండా మేము ఒక్క రసాయన ఎరువులే వాడుకుంటాము అంటే మాత్రం మనం అనుకున్న దిగుబడి సాధించడానికి అవకాశమే లేదు. ఎందుకనంటే మీరు పక్క వాళ్ళని చూసి వాళ్ళు 5 బస్తాలు వేశారు, నేను 6 బస్తాలు వేస్తాను, అట్లా వేస్తే దిగుబడి వస్తుందని మాత్రం మీరెవరు ఆశించొద్దు. మనం భూసార పరీక్ష చేసుకొని దాని ప్రకారం సిఫార్సు చేసిన ఎరువులు వాడుకుంటే కనుక మనం భూమిలో పోషకాల సమతుల్యత అనేది మనం పాటించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఎరువులపై పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మట్టి నమూనా సేకరణకు రసాయనిక, సేంద్రియ ఎరువుల సంచులను వాడకూడదు. గట్ల దగ్గర, పంట కాలువల్లోనూ మట్టిని తీయరాదు. అంతేకాదు చెట్ల క్రింది భాగంలో నుంచి మట్టిని సేకరించకూడదు. ఎరువు కుప్పలు వేసి ఉంచిన చోట ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు. పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఎత్తు పల్లపు ప్రాంతాలుగా విభజించి వేర్వేరుగా మట్టి నమూనాలను సేకరించాలి. పొలంలో అక్కడక్కడా చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.